ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం మరియు సదరం స్లాట్ వివరాలు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనకు ఎప్పట్లాగే సదరం స్లాట్ల వివరాలను అయితే ఆయా జిల్లా DRDO అధికారులు అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. తాజాగా 4 జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా జనగాం జిల్లా సదరం స్లాట్ వివరాలు అయితే ఇప్పుడు తెలియజేస్తాను. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ రెన్యువల్కు స్లాట్ బుక్ చేసుకోవాలని DRDO అధికారి గారు అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. రెన్యువల్ ఆర్థోపెడిక్ 10, మానసిక దివ్యాంగులు రెన్యువల్ 3, MR రెన్యువల్ 4, కొత్త వారి కోసం 8 ఖాళీలు ఉన్నాయంటూ ఈ మేరకు అర్హులైన దివ్యాంగులు మీ సేవ ద్వారా ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు సదరం స్లాట్ అయితే విడుదల చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ నెల 23 శుక్రవారం జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో సదరం క్యాంప్ నిర్వహించనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి DRDO అధికారి గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. జిల్లాలోని శారీరక, వినికిడి, మానసిక, కంటి చూపు, అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు, అర్హత కలిగిన దివ్యాంగులతో పాటు రెన్యువల్ చేసుకునేవారు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, క్యాంపులు నిర్వహించే 2 రోజుల ముందు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు, స్లాట్ బుక్ చేసుకున్న వారే క్యాంపుకు హాజరు కావాలని, గతంలో రిజెక్ట్ అయిన వారికి అవకాశం లేదంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఈ విషయాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొత్త మరియు రెన్యువల్ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారైతే మీ సేవా కేంద్రాల ద్వారా మీరైతే బుక్ చేసుకోండి. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా సదరం స్లాట్ వివరాలను అధికారులు తెలియజేస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో గురువారం సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. జిల్లాలోని అన్ని మండలాలు, 3 మున్సిపాలిటీలకు చెందిన దివ్యాంగులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్తో, మూగ, చెవికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారని, మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే సదరం క్యాంపుకు హాజరు కావాలని, మీ సేవ స్లాట్తో పాటు వికలత్వం రిపోర్ట్లు, డాక్టర్ రిపోర్ట్లు, ఎక్స్రే, మూగ, చెవిటి వారైతే బేవర్ టెస్ట్ రిపోర్ట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని ఉదయం 9:30 గంటలకు ఈ సదరం క్యాంపుకు హాజరు కావాలంటూ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. అలాగే తెలంగాణ నుంచి మనకు 4వ జిల్లాగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా అధికారులు సదరం వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని ఇదివరకే దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు వైకల్య పరీక్షల షెడ్యూల్ను DRDO అధికారి గారు విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపించినట్లుగా నిర్ణీత తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు కావాలని, ఉదయం 9 గంటల నుంచి శిబిరానికి రావాలని, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ సదరం క్యాంపుల్లో పరీక్షలు నిర్వహించి అర్హత ఉన్న మేరకు సదరం సర్టిఫికెట్ జారీ చేస్తామంటూ అధికారులు అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలంగాణలోని ఈ 4 జిల్లాలకు సంబంధించిన దివ్యాంగులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవడం, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు మీకు ఉన్న తేదీ ప్రకారం మీ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్ళి సదరం క్యాంప్కి అటెండ్ అయ్యి మీకు దివ్యాంగ అర్హత ఉన్నట్లయితే సదరం సర్టిఫికెట్ పొంది ఆ మేరకు చేయూత పెన్షన్ 6,000, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ మరియు రిజర్వేషన్లు అయితే పొందండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.